ఆకస్మిక సమావేశమైన సీఎంతో భేటీకి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరు. రేవంత్ రెడ్డితో సమావేశం ఉంటుందని ఒక రోజు ముందే, అది కూడా 15 గంటల ముందు మాత్రమే ఖరారైంది. సినిమా వాళ్ళు అంటేనే ఎక్కడెక్కడ ఉంటారో చెప్పడం కష్టం. సమావేశాలు ఏదైనా ఒక వారం ముందు డిసైడ్ చేస్తేనే అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ సీఎం రేవంత్తో భేటీ గురించి కొన్ని గంటల ముందే చెప్తే చిరంజీవి మినహా ఇండస్ట్రీలోని ప్రముఖులంతా తరలివచ్చారు. చిరంజీవి ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో ఆయన రాలేకపోయారు. మిగతా కీలక నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో యాక్టివ్గా సినిమాలు తీస్తున్న భారీ నిర్మాతలంతా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు, నటులు కూడా హాజరయ్యారు. ఇది రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇచ్చిన ప్రాధాన్యత అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని గౌరవించకపోతే మరిన్ని సమస్యలు వస్తాయని, ఈ సమావేశం లాంఛనమేనని, తర్వాత మరింత విస్తృతమైన సమావేశాన్ని టాలీవుడ్ నిర్వహించి ముఖ్యమంత్రిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుపై ఇకపై అనుమతించబోమని, ఈ అంశంపై అసెంబ్లీలో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామని, ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, బౌన్సర్ల విషయంలో కూడా ఇకపై కఠినంగా ఉంటానని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని, ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం చేయలేదని, సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రేవంత్ తెలిపారు. తెలంగాణలో షూటింగ్స్కు మరిన్ని రాయితీలు ఇవ్వాలన్న విన్నపంపై కమిటీ వేస్తామని, టెంపుల్ టూరిజం, ఏకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలని సూచించారు. సినిమా రిలీజ్ ఈవెంట్స్ విషయంలో అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ, అందరి సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందని తెలిపారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మురళీమోహన్ తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన తమను బాధించిందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈరోజు శుభదినమని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం తర్వాత టాలీవుడ్ ప్రభుత్వం మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వరకు పరిష్కారం అవుతుందన్న అంచనాలో ఉన్నామని, ప్రభుత్వం రిసీవ్ చేసుకున్న విధానం కూడా బాగుందని అంటున్నారు. మొత్తంగా సమావేశం అటు టాలీవుడ్, ఇటు ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లుగా జరిగిందనే టాక్ వినిపిస్తుంది.